సార్ యూజువల్‌గా ఇప్పుడు మీరు చెప్పండి. నార్మల్‌గా చూస్తున్న ప్రేక్షకులకైనా గాని, ఎవరికైనా గాని, మీ దగ్గరకొచ్చినప్పుడైనా గాని, మీరేం చెప్తారు? అసలు మెడికేషన్స్ ఎలాంటి సందర్భంలో వాడాలి అంటే ఎప్పుడు మీరు చెప్తారు? యాక్చువల్‌గా మెడిసిన్స్ వాడొద్దు ఫస్ట్. అసలు ఎలాంటి ఫస్ట్ సిట్యుయేషన్‌లో వాడకూడదా? మన మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి. హ్మ్. మెడిసిన్సే వాడొద్దని. మనం ఎప్పుడైతే స్మోకింగ్ తాగొద్దని ప్రిపేర్ అయితామో, హ్మ్. ఆల్కహాల్ తాగొద్దని ప్రిపేర్ అయితామో, అలాగే ముందు మన బాడీకి మెడిసిన్ వాడొద్దని ఎప్పుడైతే మనం ప్రిపేర్ అయితామో, అప్పుడు 99% మీకు మెడిసిన్ అవసరం కాదు. ముందు మీ యొక్క మెంటల్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. ఓకే. మీరు భయపడి, ఇన్‌సెక్యూర్ అయిపోయి, రేపొద్దున ఏమైతదో, డాక్టర్ చెప్పాడు వాడాలి, మెడికల్ షాప్ ఆయన చెప్పాడు వాడాలి, వాడకపోతే ఏమైతదో, లేదంటే పక్కోళ్ళు భయపెట్టడంతోటో, వీటి వలన మీరు మెడిసిన్ వాడడం వల్ల మీ కోర్ సిస్టమ్, హ్మ్. మీ యొక్క వాల్యుబుల్ సిస్టమ్, మీ యొక్క బాడీ ఏదైతే ఉంటదో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ సిస్టమ్. హ్మ్. ఇప్పుడు మన చెట్లకు మందు వాడతారు. ఆ! దానిపై డిపెండ్ అయిపోతాం. పెస్టిసైడ్స్ లేనిది చెట్లు పెరగవు. పొలాలు సారీ చెట్లంటే. హ్మ్. సో, మన బాడీ అట్లా డిపెండెన్సీ అయిపోయి ఒక వీక్‌నెస్‌లోకి వెళ్ళిపోతుంది. మెడిసిన్ వీక్‌నెస్‌లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నుంచి మెడిసిన్ వాడకపోతే హ్మ్. మీ బాడీ స్ట్రాంగ్ అయితుంటది. చిన్నప్పటి నుంచి బిల్డప్ అయితుంటది. మన బాడీ అసలు ఇట్ ఈస్ ఎ సూపర్ హ్యూమన్ సైంటిఫిక్ సిస్టమ్. ఒక చిన్న కణము ఒక మిలియన్స్ ఆఫ్ కణంగా తయారైందంటే, హ్మ్. దీని ముందర ఏ సైన్స్ పనికొస్తది? ఏ మెడిసిన్ పనికొస్తది? మీరే చెప్పండి. యాహ్! కంటికి కనపడనటువంటి ఒక కణం నుంచి ఒక మల్టిపుల్ సెల్స్ ఏర్పడి, ఒక బాడీ తయారైపోయి, ఒక 100 సంవత్సరాలు బతకడానికి మీ బాడీ ప్రిపేర్ అయిపోయిందంటే, మీ బాడీకి ఇటువంటి బాడీస్‌ని మనం కెమికల్ తోటి, మెడిసిన్ తోటి ఇంట్రా సెల్యులార్ సిస్టమ్ డిస్టర్బ్ చేయొచ్చా? చేస్తుంది. చేయకూడదు. తప్పది. మనం చేసే పని. హ్మ్. నేను ఐ యామ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్. ఓకే. నేను ఇది గాదు. మన ఫ్యూచర్‌లో మన హెల్త్ అనేది ఈరోజు ఒక హెరిడిటరీ ప్రాబ్లమ్ రావాలన్నా సరే, మీ డిస్టర్బెన్స్ వల్లనే వస్తది. హుహు. చాలామంది ఈ ప్రాబ్లమ్ డయాబెటిస్ ఉంది. మా ఫ్యామిలీలో ఉంది నాకొస్తది. ఎందుకొస్తది డయాబెటిస్ కంపల్సరీ రావాలని లేదు. హ్మ్. ఒకవేళ వచ్చినా సరే ఎన్నో డిస్టర్బెన్స్ మీరు మెడిసిన్ వాడి దాన్ని తీసుకొని వచ్చుకుంటారు. హెరిడిటరీ ప్రాబ్లమే వస్తది. మీరు వీక్ అయిపోతే మీకొచ్చే ప్రాబ్లమ్ హెరిడిటరీనే. హ్మ్. బట్ మీరు వీక్ అవ్వడానికి కారణం మెడిసిన్స్. గ్యాస్ ట్రబుల్ మెడిసిన్ వాడతాము. జలుబుకి మెడిసిన్ వాడతాము. చిన్న తట్టుకోవాల్సిన ప్రాబ్లమ్‌ని కూడా టైం ఇవ్వకుండా దాన్ని, హ్మ్. రెస్ట్ ఇవ్వకుండా దాన్ని, ఒక వ్యసనంగా మార్చేసరికి మీ బాడీ అంతా కూడా ఏమైద్దంటే గనక ఒక వీక్‌నెస్‌కెళ్ళిపోయి మీరు మెడిసిన్ లేకపోతే బతకలేరు. మెడిసిన్ ఉంటే ఆ సిట్యుయేషన్‌కెళ్ళిపోతారు. ఇప్పుడు మైగ్రేన్ పేషెంటు ఆ! మెడిసిన్ లేకపోతే సర్వైవ్ కాలేడు. అవును సార్. చూస్తున్నాం. ఎందుకొస్తది మైగ్రేను? ఎన్నో స్టెప్స్ దాటి హ్మ్. ఆ జర్నీ ఆఫ్ ది డిసీజ్ ఎందుకంటే ఇవన్నీ కూడా మాకెందుకు అర్థమైతాయంటే గనక హ్మ్. ప్రతి కేసు 20-30 మినిట్స్ కేస్ అనాలిసిస్ ఉంటది. ప్రాబ్లమ్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు. ఆ ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఆ టైంలో వాళ్ళు ఎమోషనల్‌గా ఏం డిస్టర్బెన్స్ అయ్యారు? హ్మ్. ఫిజికల్‌గా ఏం జరిగింది? ఆ ప్రాబ్లమ్ కంటే ముందు ఏం జరిగింది? ఏ రీజన్ లేకుండా ఏ ప్రాబ్లమ్ రాదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే. ఆ రూట్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఇక్కడ హోమియోపతి అనేది ఆ రూట్ కాజ్‌ని ట్రీట్ చేస్తది. హుహు. ప్రాబ్లమ్‌ని కాదు. అల్లోపతి ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తది. ఆ ప్రాబ్లమ్ పోతే ఇంకో ప్రాబ్లమ్ వస్తది. అల్లోపతికి హోమియోపతికి తేడా ఏంటంటే, హ్మ్. అల్లోపతి ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తది. ఓకే. ప్రాబ్లమ్ ఇంకో ప్రాబ్లమ్ అయిపోతది. మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ అయిపోతది. ఇంకో ప్రాబ్లమ్ ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంటదది. బట్ ఇక్కడ రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉంటదో, సో దట్ ఈస్ ద హోమియోపతి సిస్టమ్. సైంటిఫిక్ సిస్టమ్ అంటారు హోమియోపతి. అంటే మీరిందాక చెప్పిన ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ రిసోర్స్ యెస్. హోమియోపతి అనుకోవచ్చా? యెస్. యెస్. అసలు ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అనేది కూడా ఎప్పుడు అవసరము? మెయిన్ మెడిసిన్ ఫెయిల్ అయినప్పుడే అవసరం. ఓకే. మెయిన్ మెడిసిన్ ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ అవసరమే లేదు. ఈ రోజు ఆల్టర్‌నేటివ్ పీపుల్ ఎందుకు పోతున్నారు? ఆల్టర్‌నేటివ్ డైట్‌లోకి ఎందుకెళ్తున్నారు? హ్మ్. ఆల్టర్‌నేటివ్ హెర్బల్ మెడిసిన్‌లోకి ఎందుకెళ్తున్నారు? ఆల్టర్‌నేటివ్ ఆయుర్వేదిక్‌లోకి వెళ్తున్నారు? ఆల్టర్‌నేటివ్ హోమియోపతిలోకి ఎందుకెళ్తున్నారు? వై పీపుల్ ఆర్ గోయింగ్ టు ది ఆల్టర్‌నేటివ్? హ్మ్. వై పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్‌నేటివ్? బట్ ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఆల్టర్‌నేటివ్. సఫర్ అవుతున్నారు. ఒబెసిటీ మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. థైరాయిడ్ ప్రాబ్లమ్ మేజర్ ప్రాబ్లమ్. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఒక్కసారి మనం బ్యాక్‌లోకెళ్తే మనం డిస్టర్బెన్స్ చేసుకున్న రిజల్టే ఇది. ఓకే. అర్థమైందా? చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక డాక్టర్ చిన్నప్పటి నుంచి ఒక 10 మంది పిల్లల్ని తీసుకోండి. హ్మ్. పుట్టినప్పటి నుంచి ఏ మెడిసిన్ వాడకుండా ఒక 10 మందిని పెంచండి. ఓకే. పుట్టినప్పటి నుంచి విపరీతంగా మెడిసిన్స్ వాడి 10 మందిని పెంచండి. వీళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు? వీళ్ళు ఎంత సఫరింగ్స్‌తో బతకబోతుంటారు? వీళ్ళ లైఫ్ స్పాన్ ఏంటి? వీళ్ళ లైఫ్ స్పాన్ ఏంటి? గమనిస్తే మొత్తం మీకే అర్థమైతది. ఇటువంటి రీసెర్చ్ స్టడీ అనేది అవసరం. ఓకే. ఇండియన్ మెడికల్ సిస్టమ్.